తెలంగాణ జానపద పాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరించిన ప్రముఖ గాయని శృతి ఆత్మహత్య చేసుకుంది. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న శృతి తాజాగా ఆత్మహత్య చేసుకోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె అకాల మరణం చెందటంపై అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. ఇటీవల లవ్ మ్యారేజ్ చేసుకుంది శృతి. అయితే కట్నం కోసం అత్తింటి వారే ఆమెను హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శృతికి చిన్నతనం నుంచి గాయని కావాలని బలమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్ గా మారి మంచి ఫేమ్ సంపాదించుకుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ క్రమంలో ఆమెకు సిద్దిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. 20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. ఎంతో సంబరంగా అత్తింట్లో అడుగుపెట్టిన శృతికి అప్పటి నుంచి కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కట్నం తీసుకురావాలని అత్తమామలు శృతిని వేధించారని తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా కట్నం కోసం వేధిస్తూ కాలయముడిగా మారాడని ఆరోపిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నుంచే ఈ వేధింపులకు గురి కావడంతో తట్టుకోలేని శృతి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. తన కూతురును భర్త అత్తమామలే చంపారని శృతి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్తున్న శృతి ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.